బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మణిపూర్లో ఉగ్రదాడి జరిగింది. ఉక్రుల్ జిల్లాలో జవాన్ల కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రదాడిలో 2 జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జానుతున్నారు. కళ, ఒకవైపు ఉగ్రవాదులని ఉగ్రమూకల్ని వారి నెట్వర్క్లు ఛేదించే పనిలో పోలీసులు ఎంత తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు, గత కొన్ని రోజులుగా మనం కంటిన్యూస్గా చూస్తున్నాం. మరోవైపు ఉగ్రదాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఏంటి ప్రస్తుతం ఎలా ఉంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు? దాదాపు మణిపూర్ అన్నది చాలా కీలకమైనటువంటి ప్రాంతం. గత కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ ఉగ్రవాదులు చొచ్చుకొని వస్తున్నారన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో, ముఖ్యంగా గ్రామాల్లో ఒక కనెక్టివిటీ లేకపోవడంతో ప్రత్యేకమైనటువంటి రోడ్డు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నటువంటిది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం. ఇది ఒకవైపు. మనకి ఈ రోజు జరిగినటువంటి ఏదైతే ముఖ్యంగా జరిగినటువంటి దాడిలో దాదాపు 2 అంటే అస్సాం రైఫిల్స్ కి సంబంధించినటువంటి సైనికులు మృతి చెందారు అన్నటువంటిది ఒక బాధాకరమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. దాదాపు మణిపూర్ కి సంబంధించినటువంటిది ఉక్రిల్ అనేటువంటి ప్రాంతము. దాదాపు 40 మందితో కూడినటువంటి సైనికుల బృందము దాదాపు చెక్ పోస్ట్ నుంచి పోలీస్ స్టేషన్ వైపు, పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే బార్డర్స్ కి వెళ్లేటటువంటి సమాయత్తమై సైన్యము 40 మందితో కూడినటువంటి వాహనం వెళ్తున్నటువంటి సందర్భంలో దాదాపు ఒక వంతెన దాటుతున్నటువంటి సమయంలో ఉక్రూల్ అన్నటువంటి ప్రాంతము, ఆ ప్రాంతంలో అటు అంటే వంతెనకి ఇరువైపులా కూడా ఒక ఇక్కడ ఐఈడికి సంబంధించినటువంటిది అమర్చినటువంటిది అక్కడ అంటే దాటి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలోనో పేలినటువంటి సందర్భం. ఇందులో దాదాపు ఒక 4 కూడా తీవ్రంగా గాయపడ్డారో అందులో 2 పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. వెంటనే ఉక్రూల్లో ఉండేటటువంటి ఏదైతే హాస్పిటల్ ని కూడా అడ్మిట్ చేయడం జరిగింది. సైనికులకి దాదాపు చికిత్స అందిస్తూ వాళ్ళు మృతి చెందారు అన్నటువంటిది దాదాపు అధికారులు ప్రకటించడం జరిగింది. ఇక్కడ దాదాపు 24 గంటల క్రితంగా ఉక్రూల్ ఏదైతే వంతెన నిర్మాణం జరుగుతున్నటువంటిది అక్కడ ఉక్రూల్ గ్రామంలో 24 గంటల క్రితంగా అక్కడ వంతెన నిర్మాణం కొరకు అటు గ్రామస్తులకు ఇటు పోలీస్ అధికారులకు మధ్య చిన్న గొడవ జరిగినటువంటిది. ఇందులో 4 గ్రామస్తులు కూడా గాయపడ్డారు దాదాపు 24 గంటల క్రితంగా. ఇదే విషయంపై కూడా అటు పోలీసులకు తర్వాత గ్రామస్తులకు జరిగిన గొడవ ఒకవైపు జరుగుతుండగా మరి ఈ రోజు సైనికులు వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఏదైతే వంతెన సమీపంలో ఐఈడికి సంబంధించినటువంటి ఇక్కడ అమర్చి తర్వాత వాహనంపై దాడి చేయడము అంటే ఒక ఊహరచనతోటే దాడి జరిగింది అన్నటువంటిది మాత్రం పోలీసు అధికారులు ప్రకటించడం జరిగింది. కానీ ఆ పెద్ద ప్రమాదం నుంచి కూడా తప్పించుకోవడం జరిగింది. వెంటనే 1 గంట పాటు కూడా అటు మణిపూర్ కి సంబంధించినటువంటి రైఫిల్స్ తర్వాత అంటే ఇక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి రైఫిల్స్ అటు ఉగ్రవాదులకు మధ్య కూడా 1 గంట పాటు కూడా జరిగినటువంటి పోరులో వారి కొరకు పూర్తి గాలింపు చర్యలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇటు మణిపూర్ లో చాలా గ్రామాలకి కూడా ఒక కనెక్టివిటీ రోడ్ల నిర్మాణం కానీ ఏ వ్యవస్థ లేదు. ఇతర దేశాల నుంచి కూడా మణిపూర్ గుండగా భారత్ లోకి చొచ్చుకొని వస్తున్నటువంటి ఉగ్రవాదులను అరికట్టడమే ఇటు కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక అంటే ఏదైతే మనకు ఇటు మైత్రి కుకీ తెగల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు ఒకవైపు ఉంది. కానీ ఈ రోజు జరిగినటువంటి దాడిలో మాత్రం సైనికులపై జరిగినటువంటి దాడిపై పూర్తి దర్యాప్తు రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.